ఖాళీగా ఏ పని లేక ఏవేవో మాట్లాడే వ్యక్తులు ఎందరో తయారయ్యారు. ఇప్పుడు కోతి కొబ్బరికాయ దొరికినట్లుగా ప్రతి వాళ్ళకి ఒక మీడియా అందరికీ ఉంది. దాంట్లో వాస్తవాల్ని చక్కగా చెప్పాలి, సున్నితంగా చెప్పాలి, ఎదుటి వారికి సంశయాలు తొలగేలా చెప్పాలి తప్ప, మనసులో గుచ్చుకునేలాగా అదో రకమైనటువంటి జుగుప్సాకరమైన భాషలు రావడం బాధాకరంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంతోమంది ఎన్నో రకాలుగా చెడు మాటలు మాట్లాడే వ్యక్తులు తయారయ్యారు. వాళ్ళకి ఏ రకమైన చదువు లేదు. పోనీ చదువుకున్నాం అనుకునే వాళ్ళు కూడా మాట్లాడే మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక మాట పెద్దలు ఏదైనా చెప్పారు అంటే దాని మీద విచారణ చేసి తప్పకుండా దాన్ని ఖండిస్తూ ఇదిగో ఇది ఇలా ఉంది అని చెప్పడం తప్పులేదు. కానీ దండం నేల మీద పెట్టి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి చెప్పం తప్పు కదండి అది. ఇలాంటి మాటలేమిటి? గ్రంథాలు రీసెర్చ్ చేసినటువంటి పెద్దల విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి చూడండి. బంగారీశమ్మ గారు మీరు మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడారు జిఎస్ స్వామి గారిని. ఖాళీగా ఉంటూ ఏ పని లేకుండా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు జుగుప్సాకరమైన భాషతో ఎవరి మీడియా ఛానల్స్ వాళ్ళు పెట్టుకొని చేస్తున్నారు అనే మాటని వారు చెప్పింది పరిపూర్ణంగా నేను అంగీకరిస్తున్నా. ఖాళీగా ఏ పని పాట లేకుండా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు జుగుప్సాకరమైనటువంటి భాషలో ఇతరులని బాధ పెట్టేట్టుగా ఈ రకరకాల కష్టాలు కలిగేట్టుగా మాట్లాడేవాళ్ళు నిజంగా ఈ మధ్య చాలా ఎక్కువ మంది అయ్యారు. అయితే ముందు మాట్లాడే వాళ్ళు ఎవరు, తర్వాత మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు, ఇదొక్కటి మనం తెలుసుకోవాలి. తర్వాత రెండో మాట, ఆయన చదువుకోని వాళ్ళకి నేను చెప్పను, చదువుకున్నాను అని అనుకుండే వాళ్ళకి నేను చెప్తున్నాను అంటూ నేను చేసినటువంటి నేషనలిస్ట్ హబ్ ఛానల్లోని ఆ వీడియో వ్యాఖ్యల్ని తీసుకొని నేను జిఎల్ స్వామి వారిని అన్నా, అయ్యా మీ మాట రుజువు గనక మీరు చేసుకోలేకపోతే దండం నేల మీద పెట్టి ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పాలి అని. ఆయన వెంటనే దండం కింద పెట్టాలా, ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పాలా, మేము చెప్పం అన్నారు. అంటే మేము రుజువు చెయ్యం అన్నారు. మరి రుజువు చేయనప్పుడు మాట అనకూడదు స్వామి. రుజువు చేయలేనప్పుడు ఏ ఒక్క మాట మనం మాట్లాడకూడదు. విద్యారణ్య స్వామి వారు చతురామ్నాయ పీఠాలని స్థాపించారు అనే మాట అన్నప్పుడు దానిని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నోట్లోంచో స్టేట్మెంట్ వస్తుంది, మేము రుజువు చేసుకోము అంటే ఎలా? అంత మాట నేను ఎందుకు అనాల్సి వచ్చింది? 2021లో కోటి దీపోత్సవ సమయంలో జిఎల్ స్వామి వారు శంకరాచార్యుల వారి యొక్క వయస్సు ఎంత? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అంటే ఎంత అని అదేదో అసంపూర్ణము అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు మాట్లాడాను, తిరిగి సమాధానం లేదు. తర్వాత రెండోసారి మళ్ళీ నేను మాట్లాడటం జరిగింది. జగద్గురు అంటే రామానుజాచార్యుల వారు తప్ప ఇంకొకళ్ళు కాదు, అయ్యే అవకాశమే లేదు. వెంకటేశ్వర స్వామి వారికి గురువు అవడం వల్ల రామానుజులే జగద్గురువు అన్నప్పుడు ఈ జగద్గురు శబ్దం అనూచానంగా మా పీఠాల్లో వాడతారయ్యా. మీరు ఎందుకు ఊరికినే ఆ శబ్దాన్ని తీసుకొని మీరు చెప్పడం? ప్రత్యక్షంగా చెప్పుకోండి, జగద్గురువులు రామానుజాచార్యుల వారు, మాకు అబ్జెక్షన్ లేదు. ఇంకెవ్వరికీ అనర్థం కాదు అని వేల సంవత్సరాలుగా మాడుతున్న మాటని అవహేళనగా తీసేయకూడదు. ఇది కావాలని కించపరచడమే కదా ఎదుటి మనిషిని అని అడిగా. అప్పుడు దానికి సమాధానం లేదు. ఇక చాలా సందర్భాల్లో విద్వేషభరిత